నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీపాదరావు సేవలు మరవలేనివి. మాజీ స్పీకర్ కు కాంగ్రెస్ నేతల నివాళి. గంజాయి విక్రయిస్తున్న 5గురి అరెస్ట్. వివరాలు వెల్లడించిన వేములవాడ డీఎస్పీ. ప్రజల మంచి కోసం తప్పక రాజకీయం చేస్తా. ఆత్మీయ అభినందన సభలో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు. కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారం. వ్యాపార కేంద్రాల్లో ఓట్లు అభ్యర్థించిన నేతలు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా మంత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను పలువురు గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో శ్రీపాదరావు వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మంతని నియోజకవర్గాన్ని శ్రీపాదరావు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొనియాడారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, తాగు, సాగునీరు అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గుర్తు చేశారు. కాగా వెంకటస్వామి ఆశయాలను కొనసాగించేందుకు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. రాహుల్ గాంధీ గొప్ప విజన్ ఉన్న నేత అని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీపాదరావు గారి అభిమానులు కావచ్చు, శ్రీధర్బాబు గారి అభిమానులు కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా వెంకటస్వామికి దివంగత నేత వెంకటస్వామి గారి అభిమానులు అందరూ కలిసి ఇలా రాజ్ ఠాకూర్ని ఏ రకంగా అయితే ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున ఓట్లు వేసినారో దానికి మించి ఓట్లేసి గెలిపించడం ఖచ్చితంగా మీ మీద, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని ఈ ప్రాంత ప్రజలు అంటా ఉన్నారు. మీడియా మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. నిన్న మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంత కార్మికులు నిర్లక్ష్యం చేసి కార్మికుడిగా ఉండి కార్మికుడి యొక్క అండదండలతో మరి రాజకీయ నాయకుడై మంత్రి ఏ ఒక్క ఆ సమస్యను పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి శ్రీపాదరావు గారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. ఈరోజు వారిని గుర్తించుకొని వారి ఆశయాలను మనమందరం కూడా కలిసి మనము నెరవేర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ రోజున వారిని గుర్తించుకొని శ్రీపాదరావు గారిని ఎట్లయితే శ్రీధర్ బాబు గారు ఆయన ఆశీస్సులతో ఈ ప్రాంతం మొత్తానికి కార్మికులకు ప్రాంతం మొత్తానికి మంచి చేస్తున్నారు. ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు పెద్దలు కీర్తిశేషులు కాక వెంకటస్వామి గారు కూడా కార్మికులకు ఎంతో కృషి చేసినారు. అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా సహకరించి అనేక మంది కార్మికులకు వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడి మరి పనిచేసిన విషయం మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఈరోజు శ్రీపాదరావు గారి ఆశీస్సులతోటి పెద్దపల్లి ప్రజలందరికీ మంచి జరగాలని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాదరావు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా శ్రీపాదరావు అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. మారుమూల మంతని నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలలా అభివృద్ధికి కృషి చేశారన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని నిర్వహించారు. మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు మనుమండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఫకీర్ మహమ్మద్, నాయకులు లింగయ్య గౌడ్, తిరుపతి, రవి, స్వామి పాల్గొన్నారు. మరి ప్రజలతో మమేకమై ఎన్నుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి తను ప్రజాసేవకు అంకితమైన తరుణంలో కొంతమంది కావాల్సుకొని మరి తను చంపడం జరిగింది. మరి తన ప్రాణాలు ప్రజల కోసమే ప్రాణంగా ఇచ్చిన మహనీయులు. మరి అలా తనుడైన శ్రీధర్ బాబు గారు ఇప్పుడు అదేవిధంగా ప్రజా సంక్షేమాల కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఐటీ శాఖ మంత్రివర్యులుగా, మరి శాసనసభ మంత్రివర్యులుగా మరి ఎన్నో సేవలు అందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెన్నంటుంటూ మరి వాళ్ళ సమస్యల్లో మరి అలా బాధలను తెలుసుకునే మహానాయకుడు. మరి తండ్రి తర్వాత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు గొప్ప నాయకుడని, నేడు ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, తాడూరి శ్రీమాన్, శ్రీనివాస్, సురేష్, రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరావు గారి నాయకత్వంలో కూడా వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా మరియు పెద్దపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్రీపాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉండి ఆయన ఒక అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న గొప్ప మహనీయుడు. అలాగే దేశంలో ఒక ఉత్తమ స్పీకర్గా పేరు తెచ్చుకున్నటువంటి మహనీయుడు. అంతేకాకుండా ఆయన మంత్రి నియోజకవర్గంలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ఎన్నో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందిస్తూ మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్డు లేరుకున్నా కూడా వాటికి రోడ్డు కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. అంతేకాకుండా అతని తనని కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఆయన ఆశా సాధనాలను ముందుకు తీసుకుపోతూ ఆయన కూడా ఇప్పుడు శ్రీపాదరావు గారి పేరు మీద ఇల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించి వారిని ఇప్పుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు పార్టీ శ్రేణులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీపాదరావుకు సుల్తానాబాద్ పట్టణంతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సతీష్, అబ్బయ్య గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ సుల్తానాబాద్ అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో కూడా వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇప్పటికీ ప్రజలలో వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మరి ఇప్పుడున్నటువంటి యువతకు, కొత్తగా రాజకీయాలకు వచ్చేటువంటి యువతకు ఆదర్శవంతంగా ఉండే విధంగా మరి ఉండేటువంటి విషయాన్ని మరి ఇక్కడటువంటి సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చెప్పవలసిన అవసరం ఉంది. ఆనాడు 3 సార్లు శాసనసభ్యునిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందించినటువంటి వారికి మరి సందర్భంగా ఘనంగా ఐస్ క్రీం డబ్బాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ నాగేంద్రాచారి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేశామని, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన శ్యామ్ దివాకర్ వ్యక్తితో కలిసి పట్టణానికి చెందిన మరో 2 ఐస్ క్రీం బండిలో గంజాయి పెట్టి విక్రయించినట్టు చెప్పారు.
వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో 3, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద 1900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గంజాయి క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ 5 దగ్గర నుంచి 1 కిలో 950 గ్రాముల గాంజాను ఈ 5 దగ్గర నుంచి రికవర్ చేయడమే, ఒక వెహికల్ రికవర్ చేయడం జరిగింది. ఈ వీళ్ళ ఎక్కువ ఇంపార్టెంట్ శ్యామ్ దివాకర్ అని ఏదైనా ఉత్తరప్రదేశ్ నుంచి గాంజా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండ్ల పెట్టి ప్రజలకు అందుబాటులో అది తీసుకొస్తున్నాడు. అతనికి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఇందులో పరికి పండ్ల అన్వేషణతోడు ఇతరులను కూడా గాంజాని సప్లై చేస్తున్నాడు. గతంలో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులు పెట్టి వీళ్ళ మీద రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళను ఇంట్రాగేట్ చేయడం ద్వారా మాకు దాదాపు ఒక 20 నుంచి 30 పేర్లు వచ్చినాయి. వీళ్ళు తాగేటోళ్ళు, అమ్మేటోళ్ళు వాళ్ళందరి పేర్లు వచ్చినాయి. వీళ్ళతో పాటు కొంతమంది ఈ వ్యాపారం చేసేటోళ్ళు భూమేష్, సచిన్, సాయి, తర్వాత అనిల్ అనే అగ్రహారం, వీళ్ళు ఆల్రెడీ పరారులో ఉన్నారు. వీళ్ళు కాక ఒక 20 మంది పేర్లు, అంటే తాగేటోళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళను అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా దొరకబడతాం. సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. ఒక టీం పెట్టినాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేములవాడ సబ్ డివిజన్లో ఒక టీము తయారు చేసినాం. ఆ టీము ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తుంది. కాబట్టి ఎవరన్నా మీకు సమాచారం ఇస్తే నా నెంబర్ 8712656412 ఈ నెంబర్కు SMS చేస్తే చాలు. మేము దాని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మేము దీని మీద వర్కౌట్ చేస్తాం. తాను రాజకీయ నాయకుడినని, ప్రజల మంచి కోసం తప్పకుండా రాజకీయం చేస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరు కాగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన తండ్రి మృతి చెందిన నాటి నుంచి నేటి వరకు తమ కుటుంబానికి అండగా నిలబడిన ప్రజానికానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను మంథని నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందానని, నేటికి తమ తండ్రి అడుగుజాడల్లో నడవలేకపోతున్నానని ఆయన వాపోయారు. ప్రజలకు మా తండ్రి ప్రేమ, వాత్సల్యాన్ని పంచారని, తాను కూడా అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు తన కార్యకర్తలపై అనేక కేసులు బనాయించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. నీటి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 5 ఏళ్ల కాలంలో పత్తిపాక రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్నారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను తీసుకురాగలిగామన్నారు. ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం పెరగాలి, తద్వారా 10 మందికి పని కలుగుతుంది, 10 మందికి ఉపాధి కలుగుతుంది అని ఆలోచన చేసి ఈరోజు మళ్ళా దానికి 140 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం జరగబోతుంది జూన్ మాసంలో. అదేవిధంగా ఇక్కడ జరగాల్సిన అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. మంథని పట్టణం అంటే ఇది ఒక సరస్వతి కేంద్రం. ఈ సరస్వతి కేంద్రంలో మనం ఆ రోజు నాన్నగారు అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి, మనం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచన ఉండేనో అదేదో మాట మన మనసు, మన ప్రాంతంలో ఉంటున్న వారికి ఇక్కడే ఉపాధి కల్పన చేయాలనే ఒక ఆలోచన మా మధ్యలో ఉంది. మీకు ఎవరికైనా మంచి ఆలోచన ఉంటే ఆ ఆలోచనను ఇక్కడ నిజంగానే ప్రాక్టికల్గా చేయొచ్చు అనే అంశం వస్తే తప్పకుండా నేను చేసి తీర్చే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పాను. నేను చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపార సముదాయాలు కలియ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జెండా చౌరస్తాలోని వాణిజ్య సముదాయాల్లో ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అపర కుబేరుడని, తాను కార్మిక కుటుంబానికి చెందిన వాడినని చెప్పారు. ప్రజలు తమతో ఉండే నాయకుడిని ఆదరించి అభిమానించాలని వేడుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఆలోచించాలన్నారు.
కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, వైస్ చైర్పర్సన్ నజ్మిన్ సుల్తానా మోబిన్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, ఎంపీపీ బండారి స్రవంతి, మహిళా నాయకురాలు దాసరి ఉష, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 4 నెలలు తిరగక ముందే మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన ఉన్నదా లేదా అనేటువంటిది కూడా మనకు అర్థమవుతున్నట్టు లేదు. ఒకవైపు రైతులు పంటలు ఎండిపోయి నీళ్లు రాక కరెంటు కోతలతోటి కష్టాల పాలవుతుంటే, లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోతుంటే మరి కనీసం ఈ ప్రభుత్వానికి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అసలు ఎక్కడ పంటలు ఎండిపోయినాయి, ఏ రైతు చనిపోయిండు అని మరి కారణాలు మాట్లాడుతున్నటువంటి విషయం మనం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. మరి వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ పదవికి అటువంటి గౌరవం ఉంటుంది. మరి దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఏ ఒక్క విషయం పైన కూడా మరి శ్రద్ధ వహించకుండా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయం మనకు తెలుసు. పెన్షన్లు రాలేదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 1వ తారీఖు వేస్తానన్నది ఇప్పటివరకు వేస్తలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తే తప్ప ప్రజలకు ఫలాలు అందే పరిస్థితి లేదన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ జనగామ గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. 10 ఏళ్లుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కవిత, సరోజినితో పాటు నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గులాబీ సైనికులందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వరన్న గెలిపే లక్ష్యంగా ఇల్లు అందరితోని ప్రత్యేకంగా మీటింగ్లు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఒక ప్రశ్నించేటువంటి గొంతుక పార్లమెంటులో కానీ, ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించేటువంటి విధంగా ఒక నాయకత్వం కావాలి. అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రజలకు కష్టాలున్నా, ఇబ్బందులున్నా కూడా ప్రశ్నిస్తే తప్ప, ఇలా పోరాడితే తప్ప ప్రతిఫలాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక ప్రశ్నించేటువంటి గొంతుక, ఒక ఉద్యమ నాయకుడు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ముద్దుబిడ్డ కొప్పుల ఈశ్వరన్నను గెలిపించాలని ఇల్లు గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని మేము రామగుండం నియోజకవర్గంలో ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గులాబీ సైనికులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇలా 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వచ్చిన వార్త రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పటికే పంటలు కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు తూకాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచగా ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి, కాళేశ్వరం జలాల ఆధారంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. నీటి కొరత కారణంగా కొంతమేరకు పంటలు ఎండిపోగా చీడపీడలు ఆశించడంతో దిగుబడి కాస్త తగ్గిపోయింది. వాస్తవానికి యాసంగిలో వేసిన వరి పంటలు ఎండల తీవ్రత కారణంగా హార్వెస్టర్ యంత్రాలతోనే కోతలు పూర్తి చేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో తడి ఉండడంతో రైతులు ట్రాక్ యంత్రాలతో పంటలు కోయిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పంటలు కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించారు రైతులు. కానీ ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రోజుల తరబడి రైతులు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇదే అవకాశంగా దళారులు రెచ్చిపోతున్నారు.
క్వింటాల్కు 2000 పైచిలకు మద్దతు ధర ఉండగా 1700 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని, లేదంటే వేరే ఎక్కడైనా అమ్ముకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్ల పాలు చేస్తున్నారు రైతులు. రైతులు అమ్ముకుందామంటే మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్లు ఏం చేస్తారు, బియ్యం రేటు దిగింది, ఇప్పుడు మేము కొనం, మీ ఇష్టం ఉంటే 1700కి ఈరి లేకపోతే లేదన్నారు. ఇక్కడికి మన రైతు సెంటర్లకు వచ్చి చూస్తే అడ్లు పోద్దామంటే ఇక్కడ కొనుగోలు సెంటర్లు ఓపెనింగ్ చేసిరు, కానీ కనీసం గోనె సంచులు లేవు, ఎవ్వి వరకు మొదలు పెట్టలేదు. ఓన్లీ నామకే వాసుగా ప్రారంభించడం ప్రారంభించారు అంతే తప్ప ఇప్పటి వరకు కూడా ఏ సెంటర్లో కూడా సంచులు రాలేదు, ఎవరు ఏమి రాలేదు. కాబట్టి తక్షణమే ఈ రైతులను అధికారులు ఆదుకోవాలి. దళాలు ఇప్పుడు ఏం చేస్తారంటే వర్షాన్ని చూసి రైస్ మిల్ల దగ్గరికి ట్రాక్టర్లలో వడ్లు తీసుకపోతే ఏమంటారు అంటే మీ ఇష్టం ఉంటే ఈ రేటుకు లేకపోతే లేదని దళారులు బాగా రైతులను ముస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దళాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అకాల వర్షాలతోటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. వడ్లు ఎండినాడు తొందరగా జోకాలే, ప్రభుత్వం కూడా రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. ఎండిన వడ్లు తొందరగా జోకాలే, 4-5 రోజులు అవుతుంది, తొందరగా జోకితే కష్టం లేకుండా జోకాలని కోరుకుంటున్నాం. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తేమ లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంట ముందస్తుగా కోతలు పూర్తి చేశారు. దీంతో ధాన్యంలో తేమ తాలు ఉందనే సాకుతో మిల్లర్లు మద్దతు ధర కంటే కూడా 100 నుండి 200 రూపాయల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దిగుబడి ఎక్కువ వస్తుందని, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టిన తమకు ఈసారి పెట్టుబడి రావడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వారం 10 రోజులకు కోసే పొలాలు మేము ఎందుకు ఇప్పుడు పచ్చి మీద కొంచెం కోసుకుంటున్నామంటే ఈదురుగాలులు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ముందస్తు కోసుకుంటాను. దానికి మా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే కొంచెం గిట్టుబాటు ధర పెట్టి ఐకేపీలో కానీ రైస్ మిల్లర్లు కానీ కొంచెం మాకు ధర పెంచాలి. ఎందుకంటే మళ్ళీ కూడా గత సంవత్సరం ఏమని జరిగిందంటే, గత సంవత్సరం మిల్లర్లు ఏం చేశారంటే ఒక్క 50 కిలోల బస్తాకు 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు, 12 కిలోలు కటింగ్ చేసారు. ఈ రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి. ఫస్ట్ రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మా సరుకు ట్రాక్టర్లు లోపడి వేయినాకనే సీకులు కొట్టి మ్యాచర్ లేదు, తాలు ఉన్నది, పచ్చిగా ఉన్నది, 5 కిలోలు, 6 కిలోలు, 10 కిలోలు ఒక బస్తా 12 కిలోల నుంచి కడిగేస్తారు. దయచేసి పొన్నం ప్రభాకర్ అన్న గారికి దండం పెట్టి చెప్తానా, రైతులను కాపాడాలి. మీరు కలెక్టర్లకు చెప్పాలి, ఈ మిల్లర్లకు ఈ దళారులకు కొంచెం భయం చెప్పాలని కోరుకుంటున్నాను. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, సెంటర్లలో గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పౌరాణిక కథలు ఇప్పటికీ కూడా యువతకెంతో స్ఫూర్తినిస్తాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆసన్నపల్లి గ్రామంలో చిరుతల రామాయణం ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరుతల రామాయణం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారు ఇప్పటికే పౌరాణిక నాటకాలు వేస్తూ రామాయణం కళ్లకు కట్టినట్లుగా చూపుతున్నారన్నారు. చక్కగా నాటకం ప్రదర్శించిన కళాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఎంపీటీసీ సంపత్, కాంగ్రెస్ నాయకులు మంద వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, మాదాసు సతీష్, ఆరెల్లి రమేష్ పాల్గొన్నారు. ఎప్పుడు మీకోసం నా ఇంటి తరపున తెలిసే ఉంటే మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, అది మీ ఇల్లే, ఎవరికి ఇబ్బంది లేదు. నేను ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తా ఉన్నా, ఆనాడు మీకు ఒకటే చెప్పినా సరే, మీరు నాతో ఉన్నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి తన్నే బయలు తీసుకొచ్చుకున్నారు. ఇవాళ పాలిచ్చే బయలు నడవడుతున్నా అని చెప్పి ఆనాడు చెప్పినా, ఇవాళ మీరంతా పాలిచ్చే బయలు తీసుకొచ్చుకున్నారు. 5 సంవత్సరాలు వాడుకుంటారు. కాబట్టి ఏదైతే రైతాంగానికి సంబంధించి చిన్న చిన్న సాగునీటి విషయాల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ మళ్ళీ రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత
ఈ వేదిక మీద ఉన్నటువంటి మా అందరి బాధ్యత. అది రాదు, ఎందుకంటే అందరూ అర్థం చేసుకోవాలి. సరే ఎవరు చర్చలో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్, కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్ మాట్లాడారు. కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభ పెంపొందించాలనే ఉద్దేశంతోనే డిజిటల్ తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు ఎర్రం గంగనర్సయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి, పడాల సురేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రప్రథమంగా ఏ పాఠశాలలో లేని ప్యానెల్ బోర్డును మేనేజ్మెంట్ హై స్కూల్ వాళ్ళకి అందించడం జరిగింది. అది ఆల్రెడీ ఈ సంవత్సరం రన్నింగ్లో ఉంది. అదేవిధంగా అభ్యాసన సామర్థ్యాలను పెంచే విధంగా ప్రైమరీ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్ గాను LKG to 5th క్లాస్, ప్రైమరీ అండ్ ప్రైమరీ అన్ని క్లాసులకు కూడా పేదింటి యువతి వివాహానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువతి వివాహం నెల 15 నిశ్చయం కాగా వారిది పేద కుటుంబం కావడంతో నాకల్లం అక్షర సత్యం సభ్యులు ఈ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన పలువురు దాతలు వధువుకు పుస్తే మెట్టలతో పాటు వివిధ వస్తువులు అందజేశారు. రుద్రంగికి ZPHS పాఠశాల 2000-2001 10th బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు యువతి వివాహ ఖర్చు నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద కుటుంబం సంవత్సరం కిందనే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. మరి అనాథ బాలికను మరి పెళ్ళి జరుగుతుందంటే నాకలాక్షరం ద్వారా తెలుసుకొని మరి ఇక్కడ కుల సంఘ పెద్ద మనుషులు కూడా ముందుకొచ్చి మరి ఆమె పెళ్ళి నిర్ణయించుకొని మరి నిరుపేద కుటుంబం కాబట్టి తలా తోచిన సాయం చేసే విధంగా మరి ముందుకు రావడం జరిగింది. కానుకగా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. కూలర్గా వారికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మరి ఎవరైనా ఇంకా దాతలు ముందుకొచ్చి పెళ్లికి ముందుండి. కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండలానికి చెందిన శ్రీరామసాయి మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఏ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా గణపతి రెడ్డి, బాబయ్య, మాధవిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బచ్చి శివకుమార్, ట్రెజరర్ గా మహేందర్ తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, జడల రామలింగం, డాక్టర్ రాము, మల్లికార్జున్, బచ్చు, వీరలింగం పాల్గొన్నారు. వాళ్ళకి ఇతోధికంగా సహాయం అందించడం ద్వారా ఈరోజు చక్కటి ఇక్కడొకటి ఈ సంస్థను నిర్మించుకోవడం జరిగింది. దీనికి ఎలాంటి ప్రభుత్వం నుండి సహాయక సహకారాలు కానీ ఎలాంటి ఫండ్స్ కానీ రాని సందర్భం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థను తన కాళ్ళపై తాను నిలబడుతూ అభాగ్యులకు, అనాథలకు వీలైనంత సహాయం అందించాలనే సంకల్పంతోనే ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఈ సంస్థను నిలబడాలంటే నిబద్ధతతో పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖ ఖ్యాతిని పెంచాలని రామగుండం సిపి శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ లో తమిళనాడు సాధారణ ఎన్నికల డ్యూటీపై వెళుతున్న హోంగార్డులకు సిపి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో మీ కుటుంబాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఇక్కడి అధికారులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. తమిళనాడు సముద్ర తీరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అందరితో మర్యాదగా నడుచుకోవాలని, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ లోని సీనియర్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని సూచించారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో సమాచార సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో 100 సార్లు మాట్లాడారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్స్ లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్స్ చూపారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదన్నారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం కొట్లాడామన్నారు. అబద్దాలు, మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై కొట్లాడే తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని వినోద్ కుమార్ కోరారు. నేను అక్కడ గాలి సోషల్ మీడియా మిత్రులు నాకు తెలిసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి యువకులారా, మీకు తెలంగాణ ఉద్యమంలో మేము
తెలంగాణ కోసం పార్లమెంట్ లో దాదాపు 100 సార్లు మాట్లాడేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని రానున్న 5 సంవత్సరాలు కూడా మీ సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తిని మీకు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా ఉన్నటువంటి సింగపూర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.